మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సిల్వర్ ప్రైస్ మనం చూస్తే ఈ రోజు ఎలా ఉంది అంటే, గోల్డ్లో నిన్నటి నుంచి మనం కంటిన్యూస్గా ఫాల్నే చూస్తున్నాం కాబట్టి, అంటే మాక్సిమం ఇందులో కూడా ఫాల్ అని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా అదే మూమెంట్ ఉందా, లేదు అంటే నెక్స్ట్ పెరుగుతుంది అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే నేర్పిస్తున్నామో లైక్ యాజ్ అన్ ఎడ్యుకేషనల్ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నామో, రికమెండేషన్ నెవర్ టేక్ ఎనీ రికమెండేషన్స్ అండి ఎవరి దగ్గర నుంచి కూడా. సో నేర్చుకునే విధానం ఏదైతే మనం నేర్పిస్తున్నాం కదా మన చూసే ప్రేక్షకులకి, వన్స్ దే ఆర్ గెటింగ్ అక్వైంటెడ్ అంటే ఒక్కసారి మనం నేర్పించే ఆ పద్ధతికి వాళ్ళు ఒక్కసారి అలవాటు పడ్డారనుకోండి, దెన్ దే విల్ సీ సక్సెస్. సో ఆ సక్సెస్ అనేది కనపడుతుంది. ప్రజలు కాల్ చేస్తున్నారు, కాల్ చేసి దే ఆర్ అప్రిషియేటింగ్ ద వీడియో అండ్ దే ఆర్ లైకింగ్ ఇట్. ఎందుకంటే నాలెడ్జ్ మనం ఎంత పెంచుకుంటే అంత పెరుగుతుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మనం ఇంపార్ట్ చేస్తున్నామో, దట్స్ కైండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ త్రూగా. అందులో చూసుకుంటే మనము గత 2 రోజుల నుంచి చెప్పాము, సిల్వర్ ఎలాగైతే పడిపోబోతుందో మనము 92,000 పైన ఉన్నప్పుడే మనం చెప్పామండి. సో అది 94,000కి వెళ్ళింది, దాని తర్వాత 97 దాకా వెళ్ళింది, దాని తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు నిన్న 92,000 దాకా పడిపోయింది. ఇన్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 2 డేస్లో మోర్ దెన్ 5,000 to 6,000 రూపీస్ సిల్వర్లో పెద్ద హాల్ వచ్చింది తెలుసా. మనం ఎలాగైతే నేర్పించామో, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ నేర్చుకునే విధానంలో ఆ సింపుల్ గీత ఏదైతే మనం తీసి చూపిస్తాం కదా, ఇట్స్ నథింగ్ బట్ ట్రెండ్ లైన్. ఆ ట్రెండ్ లైన్ వల్ల ఇంత క్లారిటీ వస్తుందా, ఇంత మంచిగా మనం నేర్చుకోవచ్చా, దీనికోసం పెద్ద పెద్ద చదువు అవసరం లేదు అన్న క్లారిటీ చాలా మందికి వచ్చింది. సో ఐ అప్రిషియేట్ దాట్. చాలా మందికి పనికి వస్తుంది మనం చేసిన వీడియో. దే ఆర్ యూజింగ్ అవర్ వీడియో యాజ్ అ రెఫరెన్స్ టూల్. చాలామంది ఏం చేశారంటే నాకు ఇది కూడా చెప్పారు, సార్ నేను ఆ యూట్యూబ్లో మీ వీడియోస్ ఐఎమ్ సేవింగ్ దెమ్, ప్లేలిస్ట్లో సేవ్ చేసుకుంటున్నారు, సో దట్ మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా నేర్చుకునేటప్పుడు మర్చిపోతే దే కెన్ యూజ్ దిస్ వీడియో యాజ్ అ రెఫరెన్స్ టూల్ లాగా. సో దట్స్ అ వెరీ హ్యాపీ న్యూస్ అండి. అందరికీ నేర్చుకోమని చెప్తాను, ఇంకా చాలా మంది నేర్చుకోవాలి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సో లెట్స్ కమ్ టు ది స్పాట్ ప్రైసెస్ శిరీష. సో స్పాట్ ప్రైసెస్ చూసుకుంటే సిల్వర్లో గ్రామ్ ప్రకారంగా అయితే ఎస్ ఇట్స్ ఓన్లీ ₹1 ఫాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న 101 ఉండింది, ఇవాళ జస్ట్ 100 రూపీస్కి వచ్చింది. బట్ వెన్ యూ లుక్ అట్ అ కేజీ పార్ట్, ఎందుకంటే ₹1,00,000 తులం బంగారానికి అయితే మీకు ₹1,00,000 ఇక్కడ కేజీ సిల్వర్ వస్తుంది మీకు. సో కేజీ సిల్వర్ చూసుకుంటే ₹1,000 మైనస్ మీకు స్పాట్ మార్కెట్లో ఉంది. బట్ వేరే ఫ్యూచర్స్ మార్కెట్లో మోర్ దెన్ 5,000 రూపీస్ కైండ్ ఆఫ్ ఫాల్ ఒక 2 డేస్లో మనం చూసాము. అది కూడా ఎలా జరిగింది నిన్నటి వీడియోలో కూడా మనం చూపించాము. అది మళ్ళీ వాళ్ళ చూపించిన తర్వాత ఎలాగైతే పడుతుందని చెప్పాం కదా, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతుంది, మనకు ఫ్యూచర్ గురించి కూడా ప్రెడిక్షన్స్ అవసరం కదండి. సో వీఆర్ నాట్ గివింగ్ ఎనీ రికమెండేషన్. మళ్ళీ చెప్తున్నాను, కీప్ యువర్ పెన్ అండ్ పేపర్ రెడీ సో దట్ యూ కెన్ లెర్న్. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ టు ది స్పాట్ ప్రైసెస్ చూసుకుంటే శిరీష, ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుంటాం కదా ఒక గత 10 రోజుల్లో ఏం జరిగిందని చెప్పేసి. సో 5th December నుంచి చూసుకుంటే నిన్నటి దాకా ఈ రోజు ప్రైస్ వరకు చూసుకుంటే దేర్ వాజ్ అ రైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 6,500 వరకు పెరిగింది. దాని తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే -2,000, 5,000 ప్లస్ 6,000. అంటే గత 10 రోజులలో ఎంతైతే వెండి పెరిగిందో అంతే పడింది. దట్ మీన్స్ ది ఎంటైర్ 10 days మూమెంట్ చూసుకుంటే సిల్వర్ యాక్చువల్గా ఫ్లాట్. దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ అ రైజ్, నైదర్ కైండ్ ఆఫ్ అ బిగ్ ఫాల్. సో సిల్వర్లో చూసుకుంటే 6,500 వేల రూపాయల వరకు పెరిగిన తర్వాత సేమ్ అదే 6,000 వరకు మళ్ళీ పడిపోయిన జరిగింది. సో దెర్ ఈజ్ నో మచ్ బిగ్గర్ కైండ్ ఆఫ్ అ నెట్ టు నెట్ చూసుకుంటే లాస్ట్ వీక్ 10 days ముందు ఏదైతే ప్రైస్ ఉండిందో ఆల్మోస్ట్ అదే ప్రైస్లో ఇప్పుడు కూడా ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ తెలుస్తుంది శిరీష, దిస్ ఈజ్ వాట్ ద ప్రైస్ హ్యాస్ బిన్ ఇన్ ది ఎంటైర్ 10 daysలో. ఇదిగోండి, ఒక ₹1,010 నుంచి మనం చూసుకుంటే 1000 డౌన్ వరకు వెళ్ళింది, 40, దాని తర్వాత మళ్ళీ 1000కి తిరిగి వచ్చేసింది. సో దెర్ ఈజ్ నో మచ్ మూమెంటం. కానీ నెక్స్ట్ వీక్లో ఏం జరగబోతుందో అది మనకు ముఖ్యం కదా. సో లెట్ మీ షో యూ దాట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే అగైన్ మన ప్రేక్షకుల కోసము ఒకసారి నేను డైలీ చార్ట్ చూపిస్తున్నాను, దెన్ అగైన్ ఐఎమ్ ఆల్సో షోయింగ్ అ ఇంట్రాడే చార్ట్. సో దట్ 2 పర్స్పెక్టివ్స్ ఉంటే ఏమవుతుందంటే ఒక క్లారిటీ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఎలా ఉండబోతుంది సిల్వర్ మూమెంట్. నౌ లుక్ అట్ దిస్ శిరీష. ఇక్కడ మనం చూసుకుంటే 12th December రోజున 96,589 లాంటి హై క్రియేట్ చేసింది హై వాల్యూమ్స్లో శిరీష. ఇట్ వాజ్ ఆన్ హై వాల్యూమ్స్. అక్కడ నుంచి మనం చూసుకుంటే మళ్ళీ మీకు ఒక ఫాల్ అనేది నిన్న జరిగింది అప్ టు 90,000 రూపీస్, మోర్ దాన్ 6,000 రూపీస్ ఫాల్ జరిగింది ఇన్ సిల్వర్ జస్ట్ ఇన్ 24 hours. నేను 2 days అని చెప్తున్నాను, కానీ 2 days కాదు, విత్ ఇన్ 24 hoursలో ద ఫాల్ హ్యాస్ కమ్. అది ఏ టైంలో వచ్చింది మనం అది ఇంట్రాడే చార్ట్లో చూస్తే మనకు అర్థమవుతుంది.
యూ కెన్ టేక్ అ లుక్ హియర్. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒక చిన్న ట్రెండ్ లైన్తో మనం 30-minute చార్ట్లో హౌ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ఫాల్. సో లుక్ అట్ దిస్. సో ఎలాగైతే మీకు రైజ్ అనేది ఏ రోజున 9th of December మార్నింగ్ 11 AM పెరగడం మొదలైందండి సిల్వర్ 9th of December నుంచి. ఇట్ హ్యాస్ బిన్ రైజింగ్ టిల్ ది 12th of December వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు పెరిగింది. సో టైం టు టైం చెప్తున్నాను చూడండి ఇక్కడ మనం ఎంత ప్రిసైజ్గా ఉందో. తర్వాత నేనేం చేశానంటే పెరిగింది కదా, సో వీ హ్యావ్ డ్రాన్ అ ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ బ్రేక్ ఏ రోజు అయింది తెలుసా మీకు? ఆన్ ది 12th of December మధ్యాహ్నం తర్వాత 4:30కి. బికాస్ వీ టెల్ దట్ 5 to 9 మధ్యలో ఉంటుంది చూడండి అని చెప్పేసి. సో 4:30కు తెగంగానే అక్కడి నుంచి మీరు పడుతూ కంప్లీట్గా సిల్వర్ ఇట్ హస్ టచ్ ద బాటమ్ ప్రైస్. సో 4:30 తర్వాత అంటే 5 o'clock నుంచి 9 o'clock మనం టైమింగ్ ఏదైతే చెప్తున్నామో యాక్షన్ అంతా అదే టైంలో ఉంది చూడండి మీకు. ఆఫ్టర్ 5 o'clock in the evening, ఎందుకంటే లండన్ బులియన్ మార్కెట్ ఓపెన్స్ అట్ దట్ టైం అనమాట. సో లండన్లో పొద్దున 9 అవుతుంది, మన దగ్గర ఆ టైంలో సాయంత్రము 5 గంటలకు అవుతుంది అనమాట. సో దట్ ఈస్ హౌ వీ ట్రాక్ ద టైం, డేట్ అండ్ ఎంత వాల్యూమ్స్లో పడుతుంది అని చెప్పేసి. సో దీని ప్రకారంగా నేర్చుకుంటే ఏమవుతుందంటే మీరు కళ్ళు మూసుకొని యూ కెన్ బికమ్ అ వెరీ గుడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. దానివల్ల ఏమవుతుంది, మీరు పెట్టిన పెట్టుబడులు ఎప్పుడు మీకు రాబడిని ఇస్తూనే ఉంటాయి, మీ ఫ్యూచర్ బిల్డ్ అవుతుంది. ఒకవేళ మీకు ఉన్నాయి అప్పులు ఏదైతే ఉన్నాయనుకోండి, ఇలాంటి ప్రాఫిట్స్ వల్ల వచ్చిన దాంట్లో ఒక మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మీరు అప్పులు కూడా తీర్చుకోవచ్చు. సో అలాంటి వాటికే మనం ప్లాన్ చేసి ఆ ఉద్దేశంతోనే మీకు నేర్పిస్తున్నాము. ఐ హోప్ ఎవ్రీబడి లవ్స్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.